శ్రీగురుభ్యో నమః. ఆపాతాళనభస్థలాంతభువన బ్రహ్మాండమా విస్ఫురజ్యోతిస్ఫాటికం లింగమౌళివిరసత్పూర్ణేందువాంతామృతైః అస్తోకాప్లుతలోకమీశమనిశం రుద్రానువాకాञ्जపन् ధ్యాయన్నీప్సితసిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్ఛివం. హరి ఓం. ఇది రుద్రాధ్యాయం ప్రారంభించేటప్పుడు చదివే శ్లోకం, ధ్యాన శ్లోకం. ఇదే ఎందుకు చెప్పానంటే, ఈరోజు మనం చెప్పబోయే అంశం కూడా రుద్రానికి సంబంధించిందే కాబట్టి, రుద్రము అంటే నమక చమకాల యొక్క కలయిక. ఈ నమకము పరమ పవిత్రమైనది, ఈశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనది. యజుర్వేదంలో చక్కగా చెప్పబడిన 7 కాండాలలో 4వ కాండలో ఈ రుద్రాధ్యాయం ఉంటుంది. ఇది ఈశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మంత్రాలుగా చెప్పబడే శివపంచాక్షరి మహామంత్రాన్ని నిక్షిప్తం చేసుకుని ఉంటుంది కాబట్టి దీనికి అంత పవిత్రత. నమఃసోమాయ చ అనే అనువాకంలో నమఃశివాయ చ శివతరాయ చ అని మంత్రం వస్తుంది. ఆ నమఃశివాయ అనే మంత్రం ఎక్కడ చెప్పబడిందంటే ఈ అధ్యాయంలో, రుద్రాధ్యాయంలో చెప్పబడింది కాబట్టి అది పరమ పవిత్రమైనది. అయితే ఈ రుద్రాధ్యాయాన్ని యూట్యూబుల్లో కానీ ఆన్లైన్ శిక్షణా తరగతుల్లో కానీ నేర్చుకుని తప్పులు తడకలు చదివి పుణ్యం కన్నా పాపాన్ని సంపాదించుకుంటున్నారు. కారణం ఏంటంటే, మంత్రానికి స్వరమే ప్రాధాన్యము. స్వరం లేని మంత్రం శవంతో సమానం. జీవం లేని శరీరాన్ని మనం ఎలా అయితే ఇంటి నుంచి దూరంగా తీసేసి దాని దహనాది కార్యక్రమాలు చేస్తామో, ఎందుకంటే అది పాడైన పదార్థం అని మనం ఇంటి దగ్గర ఉంచాం. అప్పటి వరకు ఎంతో ప్రేమగా ప్రీతిగా ఉంచుకున్న మనం స్పృశించిన శరీరాన్ని మనం దాన్ని ఈ రోజు నుంచి ఇంకా పనిచేయదు అని చెప్పి తీసేస్తాం. ఎందుకంటే అందులో శివం వెళ్ళిపోయింది. శివం అంటే చైతన్య స్వరూపం, అమ్మవారు. అది వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా శవమే ఉంది అక్కడ. అలాగే మంత్రానికి కూడా ఖచ్చితమైన స్వరం ఉండాలి. ఎలాగోలాగా చెప్తానంటే కుదరదు. స్వరిత, ఉదాత్త, అనుదాత్త, దీర్ఘస్వరితాలతో కూడిన స్వరాలు ఉంటాయి. వీటిని ఎలా పలకాలి అనేది కూడా ఒక పెద్ద టాస్క్. చెప్పాలంటే విద్యార్థులు నేర్చుకునే దిశలో చాలా కష్టం గురువుగారికి. ఎందుకంటే కొంత వచ్చేసిన తర్వాత మంత్రాన్ని చాలా ఈజీగా చెప్పేయచ్చు. అది గురువుకి సులువే, విద్యార్థికి సులువే. కానీ మొట్టమొదట వాడిని నోరు తిరిగేలా చేసి వాడికి మంత్రాల ఉచ్చారణ నేర్పడం కానీ లేదా స్వరాన్ని నేర్పడం కానీ అత్యంత కష్టమైందన్నమాట. అందుచేతనే అలాంటి కష్టతరమైన వేద విద్యని సంప్రదాయబద్ధంగా మాత్రమే నేర్చుకోవాలని చెప్తాను, నా సజెషన్ ఇది. అయితే అలా నేర్చుకోకుండా మనం ఇష్టం వచ్చిన స్వరాలతో పలికినట్లయితే దానికి ఖచ్చితంగా పాపం చేకూరుతుంది. ఈరోజు చాలామందిని చూస్తున్నాం. ఆడవాళ్ళు కానీ లేదా సంప్రదాయ పద్ధతుల్లో నేర్చుకోకుండా కేవలం రుద్రం మనకి రావాలనే జిజ్ఞాసతోటి ఎలాగోలాగా రుద్రాన్ని నేర్చేసుకుని తప్పుల తడకలుగా ఈ రుద్రాన్ని చదవడం చూస్తున్న సమాజంలో ఇది చాలా విచారకరమైన విషయం. కారణం ఏంటంటే, ఎవరు ఏ వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయో వాటిని పాటించి తీరాలి అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. అదేవిధంగా వేదాన్ని నేర్చుకోవడానికి సంబంధించి ఏ విధమైన సంప్రదాయ పద్ధతులు ఉన్నాయో వాటిని అనుసరించి మాత్రమే అర్హత కలిగిన వాళ్ళు మాత్రమే దీన్ని నేర్చుకోవాలి తప్ప, మనకి ఈరోజు సోషల్ మీడియాలో ఉన్నాయి కదా, లేదా యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయి కదా అని చెప్పేసి అది వినడం వరకు చాలా సంతోషమే. కానీ నేర్చుకోవాలనే తాపత్రయంతో విపరీతమైన తప్పుల తడకలతో నేర్చుకుని దాన్ని భ్రష్టు పట్టించే విధంగా చేస్తే కనుక అది మీకే అనర్థహేతువుగా మారుతుంది. మనం సంధించిన అస్త్రం మనకే తగిలినట్లుగా అది రివర్స్గా తయారయ్యి, అంటే శుభ పరిణామాలను ఇచ్చే
ఆ మంత్రం వల్ల అశుభ పరిణామాలని ఇస్తుంది. అందుచేతని ఎవ్వరు కూడా అలాంటి ప్రయత్నాలు చేయకండి. రుద్రం చాలా పవిత్రమైనది. దానికి అత్యున్నతమైన స్థానాన్ని వేదంలో కల్పించారు. అందుచేతన ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే ఆ రుద్రానికి సంబంధించిన నాయనార్ని గురించే చెప్తున్నా. ఆయన పేరు పశుపతి నాయనార్. ఈయన చాలా గొప్ప బ్రాహ్మణ కుటుంబంలో, వైదిక కుటుంబంలో జన్మించినవాడు. ఈయన చక్కగా సకాలంలో ఉపనయనాది కార్యక్రమాలు చేసుకుని తర్వాత వేదాధ్యయనాన్ని చేపట్టి అందులో భాగంగా వచ్చే రుద్రాన్ని పరమ పవిత్రంగా భావించి అతను తన జీవితాంతము కూడా ప్రతిరోజు అంటే జాతాశౌచ మృతాశౌచాలు ఏవైతే ఉన్నాయో మిగిలిన అన్ని రోజులు కూడా చక్కగా రుద్రాన్ని నిత్యము తన అనుష్ఠానంలో ఒక భాగంగా చేసుకుని పారాయణ చేస్తూ ఉండేవాట. అందుచేత ఈయనకి రుద్ర పశుపతి నాయనార్ అనే పేరు వచ్చింది. మామూలుగా ఈయన పేరు పశుపతి అని తండ్రి గారు పెట్టిన పేరు. కానీ ఆయన రుద్రాన్ని విడవకుండా ఒక దీక్షగా చేపట్టి తన జీవితాంతం అది చేస్తూ ఉండేవాడు కాబట్టి ఆయనకి అందరూ కూడా ఆయన్ని రుద్ర పశుపతి నాయనార్ అని పిలిచేవారు. రుద్ర పశుపతి నాయనార్ అంటే ఆ రుద్ర అనే పదం ఆ రుద్రాన్ని చదవడం వల్ల సంక్రమించిన పేరు అన్నమాట. ఈయన ఇలా రుద్రాన్ని విడవకుండా చేసినందుకు గాను అంత్యంలో పరమేశ్వరుడు ఆయనకి ప్రత్యక్షమయ్యి నువ్వు చేసిన పుణ్యం చెప్పజాలన్నది, అంటే అసలు ఎంత అని కొలవలేమట పుణ్యాన్ని. అంత పుణ్యం నిత్యం రుద్రపారాయణ చేయడం వల్ల వచ్చింది అని చెప్పి సాక్షాత్తు పరమేశ్వరుడే వాడికి ఎవరైతే నాయనారు ఉన్నారో అతనికి అనేక వరాలనిచ్చి అదేవిధంగా చివరికి ప్రమదగణాలలో ఒకరిగా ఆయన్ని చేసి అంతర్ధానం అయ్యాట. ఇది రుద్ర పశుపతి నాయనార్ యొక్క చరిత్ర. రేపు ఇంకొక నాయనార్తో మళ్ళీ కలుద్దాం. హరి ఓం సత్సత్. శ్రీకృష్ణ అర్పణమస్తు.